చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని తిథులకి ఆయా వారాలతో కూడి గనక వస్తే దానికి డెఫినెట్గా ఆ పవర్ అనేది డెఫినెట్గా యాంప్లిఫై చేస్తుంది. ఒక్కొక్క కాంబినేషన్ అట్లా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది అనేది మనకి తెలిసినటువంటి విషయమే. అందులో ప్రధానంగా మాట్లాడుకునేది శని త్రయోదశి. శనివారం నాడు త్రయోదశి తిథి ప్రదోష వేళలో ఉంటే గనక ఖచ్చితంగా ఆ రోజున వినియోగించుకోండి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఆశ్వీజ మాసం ఇస్తోంది, శుక్లపక్ష త్రయోదశి వచ్చేస్తోంది. రేపు 4వ తారీఖు శనివారం త్రయోదశి. మరి శని త్రయోదశిని ఎవరెవరు ఎలా వినియోగించుకోవచ్చు? చాలా నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ ఇంకా తెలియనటువంటి నిగూఢ విషయం ఏదైనా ఉందా? ఈ శని త్రయోదశిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? వేదిక్ స్విచ్ వర్డ్స్ని చాలా బ్యూటిఫుల్గా మీరు పరిచయం చేస్తూ ఉన్నారు. శని ప్రీతి కనుక మనకి, ఆయన అనుగ్రహం కనుక మనకి కలిగితే ఎటువంటి ఫలితం ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. మాస్టర్ సివివి గారు రాసిన బుక్లో ఆయన రాసినప్పుడు నాకు అనిపించింది, ఈ శని భగవానుడి గురించి, ప్లానెట్ గురించి, సాటర్న్ ప్లానెట్ గురించి చాలా తప్పుడుగా ప్రచారం వచ్చేసింది, పోట్రే అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ఆయనకి ఈ యుగంలో, అంటే ఈ కలియుగంలో ఎవరైతే కర్మని చేస్తారో దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వమని చెప్పి ఆయనని చెప్పడం జరిగింది, ఆయన నియమించడం జరిగింది. దానికి ఆయన ఏం చేస్తాడు? కర్మఫల ప్రదాత. ఆయన చేయాల్సిన పని ఆయన డిసిప్లైన్డ్గా చేయడం అనేది ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైనా సరే మన పని మనం చేసినప్పుడు కూడా తిట్లు తింటూ ఉంటాం, చూసావా? అది ఇదే అనిపిస్తుంది నాకు. కరెక్ట్గా చేసినప్పుడు కూడా తిట్లు తింటాం కదా, అది ఇదే అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడకూడదు. ఇది వరకు నా చిన్నప్పుడు అయితే, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, చాలా తగ్గింది. ఆ సీరియల్, ఒక సీరియల్ వచ్చింది ఒక ఛానల్లో, దాని తర్వాత నుంచి శని భగవానుడు అనటం మొదలు పెట్టారు. ఆ సీరియల్ లేకపోతే ఎవరైనా ఏడిపిస్తే చాలు, శనిగాడిలా ఏడిపిస్తున్నాడు. ఎవరైనా సరే ఇట్లా దేంటి పట్టి పీడిస్తున్నారు అనుకో, ఇంట్లోంచి శనిగాడిలా కూర్చున్నాడు, వాడు వద్దుడు, వాడు పెద్ద శనిగాడు, ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు నేను చిన్నప్పుడైతే. కానీ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్లానెట్స్ని ఒక్క మాట కూడా అనొద్దు. కంచి పరమాచారి గారు చెప్పారు. అస్సలు మీరు ప్లానెట్స్ చెప్పేటప్పుడు కూడా పాపగ్రహం, శుభగ్రహం, నపుంసక గ్రహం ఇలా చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదని చెప్పారనమాట. సో ఎప్పుడు కూడా మనం గౌరవం అనేది ఇస్తే గనక, మన జాతకం నడిచేదే ఆ గ్రహాలని బట్టి. కాబట్టి తప్పకుండా మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి మనకి మంచి ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మన ఎందుకంత ఇంపార్టెన్స్ శని త్రయోదశికి అంటే గనక, సృష్టి స్థితి అంతా కూడా చాలా ఇష్టపడిన రోజు త్రయోదశి అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తే కనుక శివుడు కూడా శని భగవానుడి ఔన్నత్యానికి, లేకపోతే ఆయన పవర్ నిరూపించడానికి ఆయనే ఒక రోజు అన్నాడట, నన్ను పట్టుకోలేడు శని అని చెప్పి. ఆయనకు తెలియదా? అయితే ఆయన వెళ్ళి చెట్టు త్వరలో దాక్కున్నాడు. నేను పట్టుకుంటానులే, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈరోజు నేను పట్టుకుంటానని అంటే ఆయన వెళ్ళి చెట్టు త్వరలో దాక్కున్నట్టు. ఆయన బయటకు వచ్చి నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు అంటే, ఇంత మహిమాన్వితమైన శక్తి ఉన్నవాడివి, నువ్వు వెళ్ళి చెట్టు త్వరలో ఉన్నావు అంటే నేను నిన్ను పట్టుకున్నట్టు కాదా? అంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే దీని నుంచి ఇలీల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా పెద్దవాళ్ళము, మన ఎవరు ఏమీ చేయలేరు అనే అహంకారాన్ని త్యజించినప్పుడు శని భగవానుడికి మనం ఇష్టమవుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కర్మకెవరు అతీతులు కాదు అనేది అర్థం చేసుకోవాలి. దానికోసం అర్థం చేయించడానికి శివుడు సైతం ఒక అడుగు ముందుకేసి మనకి నేర్పించారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన కర్మేమిటి కదా. అంతే. ఆయన ఏం చేశారు అని అంటే, ఇంకోటి కూడా ఆయన ఏం చేశారు అని అంటే గనక, ఆయన చెప్పారట, ఎవరైతే త్రయోదశి నాడు నిన్ను పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధ కలిగించకు, వాళ్ళకి మంచి అంటే అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు నువ్వు అని చెప్పి చెప్పారట. బాధ ఉండడం ఒకే తక్క, ఆ బాధలో ధైర్యం ఉండటం అసలు సిసలో అనుగ్రహం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధలు పడకుండా అయితే మనం దాటలేము కదా ఈ జీవితాన్ని. డెఫినెట్గా నాకు ఏలినాటి శని ఉన్నప్పుడు శనివారం త్రయోదశి నాడు నేను పూజ చేస్తే ఆయన రక్షిస్తారు అనేది ఖచ్చితంగా నాకు నమ్మకం ఉండేది. అసలు ఎన్ని బాధలో, అసలు ఒకటి కాదు రెండు కాదు, ఏలినాటి శనిలో స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే నాన్నగారు పోయారు. ఒక 2 years అయిన తర్వాత అమ్మ పోయింది. ఇంకా అసలు అన్ని బాధలే, చాలా కష్టంగా. 7.5 years చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడ్డాను. కానీ
సుఖపడడానికి స్టెప్స్ కూడా అప్పుడు శనివారం త్రయోదశి నాడు ముందుకు వెళ్ళడం చేయడం, ప్రతి శనివారం కూడా ఉల్లిపాయ తినకుండా ఉండడము, ఆయనకు డిసిప్లైన్డ్గా ఉంటే ఇష్టం. అంటే మీరు నాన్ వెజ్ తినము, ఉల్లిపాయ కూడా తినకూడదు అంటే ఆ రోజు తామసికమైనవి ఏవి తినకూడదు, ఉల్లిపాయ అందులోకి వస్తుంది కాబట్టి అది త్యజించడం, వెల్లుల్లి ఉల్లిపాయ తినకుండా ఉండడము, ఈవెన్ అదేంటి చాక్లెట్స్ కూడా తినకుండా ఉండడము. అంటే జంక్ ఫుడ్ చాక్లెట్స్ అంటే ఇష్టం నాకు, అప్పటి నుంచే తగ్గింది. జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి ఆయనకి, చాలా అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినడం, డిసిప్లైన్డ్గా ఉండడం అనేది చాలా ఇష్టం ఆయనకి. దాన్ని అలవాటు చేసుకున్నాను నేను. అలా అంటే శనివారం త్రయోదశి నాడు మనం ఏం చేయాలి అంటే మీరు తప్పకుండా గుడికి వెళ్ళాలి. అది కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న గుళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా నవగ్రహాలు ఉంటాయి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నాకైతే నేను వెళ్ళిన చోట ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను చూస్ చెప్పలేను ఏది బెస్ట్ అని చెప్పి. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఆంజనేయ స్వామి గుడికన్నా వెళ్ళొచ్చు, లేదు అంటే కనుక వెంకటేశ్వర స్వామి గుడికన్నా వెళ్ళొచ్చు. అయితే వెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వుల నూనె 100 గ్రాములు కాదు 50 గ్రాములే తీసుకోండి, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ గానుగ నూనె తీసుకోండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 450 ఎంతో కిలో ఉన్నాయి నువ్వులు, ఆల్మోస్ట్ ఒక 350 అట్లా అనుకుంటా. అది 190 రూపాయలకి ఎలా వచ్చేస్తుంది మనకి అనేది మనం ఆలోచించాలి. అది కల్తీ అవుతుంది, కల్తీ నూనె అసలు వేయకూడదు. ఆయనకి అసలు ఇష్టం ఉండదు కదా ఇలాంటివి, అడల్ట్రేషన్స్ ఇలాంటివి ఏవి కూడా ఇష్టం ఉండదు ఆయన. సో తప్పకుండా మీరు ఎంతైనా సరే గానుగ నూనె తీసుకుని వెళ్ళండి. నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె తీసుకుంటే గానుగ నూనె ఇంకా మంచిదని గుర్తుపెట్టుకోండి. నల్ల నువ్వులు ఒకటి స్వామివారికి ఎప్పుడు కూడా ఇట్లా పైనుంచి వేసేస్తారు, అట్లా కాదు. అభిషేకం నువ్వుల నూనె పైనుంచి వేసినా నల్ల నువ్వులు అవి కూడా పాదాల చెంత వేయండి ఎప్పుడైనా కూడా. కొంతమంది అయితే ఇట్లా మూతికి అతికిస్తారు, మూతికి అతికిస్తారు, అది తప్పు. నోరు తెరవకుండా ఎవరైనా వచ్చి అలా అతికిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత రిబ్బన్ తీసుకెళ్తారు ఆయన పాపం, అట్లా కాదు. చక్కగా 1 మీటర్ బట్ట తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి చక్కగా మీరు షాల్వ్ ఎలా అయితే వేస్తారో అలా చక్కగా ఇట్లా మీరు అది కాదు అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కండువ వేస్తారు అయ్యప్ప స్వామికి, నల్ల కండువ ఎంత బాగుంటుంది అవునా, అది తీసుకొని వెళ్ళి సమర్పించండి స్వామికి. అలాగే ఒక చిన్న బట్టలో ఒక స్క్వేర్ షేప్ లో తీసుకొని నల్ల నువ్వులు దాంట్లో వేసేసి ఇలా మడిచి ముడి వేస్తే గనక చక్కగా దీపపు ఒత్తుల్లాగా వస్తుంది. ఇలా వేశారు, మధ్యలో నువ్వులు వేశారు, ఇలా మడిచి ఇలా ముడి కట్టేస్తే ఒత్తుల్లాగా వస్తాయి. అవి ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపం పెడితే చాలా మంచిది. వెలుగుతుందా అది మొత్తం కృతం అయిపోకుండా? వెలుగుతుంది, చక్కగా వెలుగుతుంది. కాటన్ బట్ట తీసుకోవాలి, పాలిస్టర్ తీసుకోవాలి. పాలిస్టర్ అయితే అదే అయిపోతుంది, అసలు వెలగదు. ప్లాస్టిక్ ఎట్లయితే కరుగుతుందో అలానే కరుగుతుంది ప్లాస్టిక్ది. కాబట్టి తప్పకుండా మీరు ఇంకా నేను ఈజీగా మెథడ్స్ ఏంటి అని అంటే ఫాల్ తీసుకెళ్ళేదాన్ని. ఇట్లా ఫాల్ తీసుకున్నాం అనుకో అది కొంచెం కట్ చేసేదాన్ని, అది అలా పెట్టుకుని ఉండేదన్నమాట. ప్రతి శనివారం వెలిగించిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే స్వామికి 19 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది, 19. అలాగే మీరు చూస్తే కనుక 8 నెంబర్ అంటే చాలా ఇష్టం స్వామికి, 8 అంటే చాలా ఇష్టం. 8 ఎందుకు ఇష్టం అంటే 8 ఇన్ఫినిటీకి కాబట్టి 8 అంటే చాలా ఇష్టం. మీరు ఏదైనా చూసుకోండి, అష్టదిక్పాలకులు, అష్టలక్ష్ములు ఇలాంటిది ఏది చూసుకున్నా కూడా 8 నెంబర్తో సిగ్నిఫికెన్స్ చాలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు అట్లా ఏవైనా సరే స్వామికి 8 అరటిపళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రదక్షిణాలు మీకు అంత కాదు 8 ప్రదక్షిణాలు చేయాలనిపిస్తే 8 కూడా చేయొచ్చు. అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అలాగే స్విచ్ ప్రదక్షిణ చేసేటప్పుడు సౌండ్ అవ్వకూడదు. నేను చాలా మందిని చూస్తాను ప్యాంట్ వేసుకొని వెళ్తారు, సుర్ర 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 సౌండ్ వస్తుంటుంది మగవాళ్ళది. అలా అస్సలు సౌండ్ ఇష్టం ఉండదు ఆయనకి, చాలా నెమ్మదిగా నడవాలి. ఆడపిల్లలు అయితే చక్కగా చీర కట్టుకునో లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకొని కాస్త చున్నీ వేసుకునో తిట్టుకున్నా పర్వాలేదు మీరు. ఎందుకంటే ఈ మధ్య ఫెమినిటీ పెరిగిపోయింది కదా పద్మిని. ఫెమినిటీ అంటే ఫెమినిజం అంటే విప్పుకుని తిరగడం కాదు. అదే అంటే మీరెవరు డ్రెస్ గురించి చెప్పడానికని కాదు. ఎందుకు అని అంటే ఎవరైనా ఒడి నింపాలి అని అంటే ఆడవాళ్ళకి నింపుతారు తొందరగా. మీ ఆవిడ ఏదని అడుగుతారు, లేకపోతే మీ అమ్మగారు ఏదని అడుగుతారు, అంతే కదా. కాబట్టి ఒడి నింపాలి అంటే కొంగు తప్పకుండా ఉండాలి.
కాబట్టి తప్పకుండా చున్నీ వేసుకొని వెళ్ళండి, స్వామికి చక్కగా దండం పెట్టుకోండి. మీకు ఏలినాటి శని ఉన్న, శని మహార్దశ నడుస్తున్న, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న, అసలు మీ జాతకంలో అయితే శని భగవానుడు ఎక్కడొక్కడ ప్లేస్ అయి ఉంటాడు కదా, ఆయన అనుగ్రహం మీ మీద ఉండాలన్నా మాకు చాలా అపార అనుగ్రహం అండి, మాకు చాలా మంచి ప్లేస్లో ఉన్నట్ట శని భగవానుడు అంటే, ఇంకా అపారమైన అనుగ్రహాన్ని మీకు పొందాలి. కాబట్టి ఇలాంటివి అస్సలు మిస్ అవ్వకండి. అలాగే సాయంత్రం పూట 6 గంటలకి ప్రదోష వ్రతం అని ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు చేసుకోండి. ఎందుకు ప్రదోష వ్రతం అంటే మీకు 1.5 అవర్ ముందు స్వామి దగ్గర అంటే సన్సెట్ టైం చూసుకొని 1.5 అవర్ ముందు ఇంకా దేవుడి దగ్గర కూర్చొని మీరు చక్కగా నచ్చిన స్తోత్రాలన్నీ చదువుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, శివుడికి సంబంధించిన చదువుకోవడం, అక్కడ శివలింగం మీ ఇంట్లో ఉంటే కనుక మీరు అభిషేకం చేయడము, దండం పెట్టుకోవడం అనేది శనివారం ప్రదోష వ్రతము అని అంటారు అనమాట. చాలా మంచిది. ఎందుకు అని అంటే కనుక త్రయోదశి నిత్య తిథి ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 15 తిథులు ఏంటి. ఆ 15 తిథుల్లో 15 తిథులకి ఒక్కొక్క అమ్మవారు రూల్ చేస్తారనమాట. ఈ త్రయోదశి నాడు సర్వమంగళ అమ్మవారు రూల్ చేస్తారు. ఇంకొక ఎపిసోడ్ లో వివరంగా మాట్లాడుకుందాం, అది ఉపయోగపడుతుంది. అవును, తప్పకుండా మీ గురించి నేను బాగా చదివి అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు చాలా క్లియర్ గా వస్తుందని చెప్పి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం తప్పకుండా నిత్య తిథుల గురించి. అప్పుడు మనకి ప్రకృతి మన దగ్గర ఎలా ఉంటుంది, మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రకృతి అంటేనే లక్ష్మీదేవి, ఓం ప్రకృతి నమః మొదలయ్యేదే దాంతో. అవును, ప్రకృతి ఉండటం ఏమిటి, యూనివర్స్ వద్దు, ప్రకృతి అంటే అమ్మవారు లక్ష్మీదేవి, అంతే, ఏ లక్ష్మి అయినా. రైట్ అక్క. అయితే ఈ ప్రదోష వ్రతం అనేది గుళ్ళల్లోనే చేస్తారు, గుళ్ళో మన ఇంట్లోనే చేసుకోవచ్చు. శనివారం ప్రదోష వ్రతం ఇంట్లో కూర్చొని ఆ టైంలో మీరు ఏవైనా స్తోత్రాలు అవి చదువుకుంటేనే అది కూడా ప్రదోష వ్రతమే. దీపం అని ముట్టించేసి తర్వాత నైవేద్యం పెట్టి నువ్వుల అన్నం నైవేద్యం పెట్టారనుకోండి, ఇంకేం కావాలి మీకు, బోలెడు. ఆ సర్వమంగళ శివపార్వతులు ఇద్దరికి దండం పెట్టుకోవడం, అమ్మవారి లలితా శాస్త్రం చదువుకోవడం, లేదు అంటే కనుక అయ్యవారిది నిర్వాణ షట్కం చదువుకోవడం చాలా మంచిది అనమాట. హనుమాన్ చాలీసా ఇలాంటివి చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకేం లేదురా బాబు మా వల్ల కాదు అని అనుకుంటే గనక సిద్ధమంగళాస్తోత్రం చదువుకొని శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అంతా నువ్వే నాయన అని చెప్పి దండం పెట్టుకుంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ జాతకంలో శని భగవానుడు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నాయన ఉండు, వాళ్ళు నా భక్తులు అని చెప్పి ఆయన ముందు నుంచి ఉంటారు మీకోసం. అది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం, చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నేను మళ్ళీ ఇంకే స్విచ్ వర్డ్ అడగాల్సిన అవసరం లేదు. సిద్ధమంగళ స్తోత్రానికి మించినటువంటి మంగళకరమైనటువంటి స్తోత్రం ఇంకోటి లేదు. చాలా సరళంగా. శ్రీపాద శ్రీవల్లభుల్ని చూస్తే ఏమనిపిస్తుంది పద్మిని? నాకైతే నా పిల్లాళ్ళ అనిపిస్తాడు. నాకేమనిపిస్తారో తెలుసా, నేనున్నాను, ఏం చేస్తావు చెయ్యి అని చేతులు కట్టుకుని చూస్తాడా, వాళ్ళు ఎదురుగుండా వాళ్ళ కోసం నేనున్నాను, ఇంక మీ ఇష్టం అంటే ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సింది ఎవరైనా. కరెక్ట్ అక్క. ఎందుకంటే వేరే దేవతలు అయితే అభయహస్తం చూపించటమో వరదాహస్తం చూపించటమో చూస్తాము, ఈయన చక్కగా చేతులు కట్టుకుని ఉంటారు. కరెక్ట్ చెప్పారు. ఎస్, నేనున్నాను అనే స్వామి ఆయన. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా ఇటువంటి మహిమాన్వితమైనటువంటి రోజుల్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. ఆ తర్వాత బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రకృతి అందిస్తున్నటువంటి ఈ రోజుని మన వాళ్ళు వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే.